అరే వా, అప్పుడే సార్కి గులాబ్ జామున్ తినిపించి వచ్చావా? అరే వర్ష, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైంది? ఉదయ్ సార్తో ఏమైనా గొడవ అయిందా? శృతి, నీకు తెలుసా, కాలేజ్ టైం నుండి నువ్వంటే నాకు చాలా ఇష్టం. అవునా? ఇది నువ్వు నాకు ఇప్పుడు చెప్తున్నావా? అరే శృతి, అప్పుడు నాకు కొంచెం భయంగా ఉండే, ఒకవేళ చెప్పి మన ఫ్రెండ్షిప్ని పోగొట్టుకోలేను. ఇప్పుడు కూడా లేట్ ఏం కాలేదు ఉదయ్. నువ్వు అప్పుడు చెప్పాలనుకున్నది నువ్వు ఇప్పుడు కూడా చెప్పొచ్చు. అవును, నువ్వు ఇప్పటిదాకా పెళ్ళెందుకు చేసుకోలే? చేసుకోవాలని లేదా, లేక నాలాంటి అమ్మాయి దొరకలేదా? కాదు, ఎందుకంటే నాకు నువ్వు దొరకలే కాబట్టి. బట్ ఆల్రెడీ నేను ఒకరికి కమిట్ అయిపోయాను, గులాబ్ జామున్ నాకు తినిపిస్తుందని. స్టాప్ ఇట్ ఉదయ్, అది పాస్ట్ అయినా ప్రెజెంట్ అయినా. అవునా? వర్ష, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. వర్ష, నువ్వు పక్క ఏదో పొరపాటు పడుంటావు. పొరపాటు పడానా? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? అందరూ అబ్బాయిలు ఒక్కటే. వర్ష, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? స్టాఫ్ రూమ్ కి ఇలా రావడం ఎలౌ లేదు. నువ్వు వెంటనే క్లాస్కి వెళ్ళు. వర్ష, నా మాట విను. స్టాప్. వర్ష, నువ్వు అక్కడ చూసింది విన్నది అంత నిజం కాకపోవచ్చు. నేను అక్కడ చూసింది విన్నది చాలు. అబ్బాయిలకి మనసులో ఒకరు ఉన్నా ఇంకొకరు కావాలనిపిస్తుంది కదా. హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ యూ. గుడ్ బై. వర్ష, ఆగు. ఉదయ్, నువ్వు ఎక్కడికి వెళ్ళకు.